ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, ఈరోజు దేవుని ప్రేమ, ఆయన రక్షణ, ఆయన ఉగ్రత ఇవి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందుగురించి ఈరోజు చాలామంది మన వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమ ఏంటి అంటే, ఆయన యొక్క రక్షణ ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైన దాని గురించి ఆలోచన చేయకుండా, ఈ లోకములో మనం జీవిస్తున్నాము అంటే మన బిడ్డల కోసమో మనకు కావలసినవి ఏవో సమకూర్చు కోసమో జీవిస్తున్నాము, అందుకే ఆయనాడు అనే తప్పు అభిప్రాయంతో చాలామంది ఇదే ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అందుగురించి మీకు ఎన్ని దినాలు చెబుతున్నటువంటి ఈ మాటలు ఆ కోణాల్లో వచ్చినప్పటికీ కూడా ఈ కోణంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు దేవుడు. లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియులారా, ఆలోచన చేయండి. మీరు వింటున్న ఈ మాటలు ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. కొంతమంది బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు. దాని గురించి నేను పట్టించుకోను, కానీ ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలి, ప్రభువుని ఎలా సంతోషపరచాలనేదే ప్రధానమైన ఉద్దేశ్యం. దేవుని తలంపు ఏమిటో, ఆయన యొక్క మన ఎడల ఉన్నటువంటి అనే ప్రేమ ఏమిటో మనము తెలుసుకుంటే దాని ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడతాం. ఇక్కడ చెప్పిన మాటను బట్టి చూస్తే ఆయన వాక్కు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని పిల్లల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. ఎన్ని సంవత్సరాలుగా ఆయన చేతులు చాపుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఎన్ని సంవత్సరాలుగా ఏమైనా మార్పు వచ్చిందా నీలో? ఏ విధమైన సంఘంలో ఉన్నావు? ఆశీర్వాదాల కొరకు జీవించేటటువంటి వాడవుగా, ఆ విధంగానే సాగిపోయేవాడవుగా ఉన్నావా? ఆలోచన చెయ్యి. రోమాపత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా సేమ్ అదే మాటను, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుచున్నాను. నీ వయసు 60, నీ వయసు 70, ఇంకా మారు మనసు లేదా? ఏ విధమైనటువంటి ముసుగులో పడి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? ఆలోచన చెయ్యి. నిజంగా నీవు చనిపోతే పరలోకానికి వెళతాననేటువంటి నమ్మకం కలిగే బ్రతుకుతున్నావా? ఆలోచన చెయ్యి. అంత ప్రేమ కలిగినటువంటి ప్రభు, అంత దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభు కేవలము నువ్వు రక్షించబడతావని, నీవు రక్షణలోనికి వస్తావని ఎదురు చూస్తున్నాడు. కానీ కేవలం అదే విధమైనటువంటి బ్రతుకుతూ నిన్ను నీవే సమర్థించుకుంటూ సాగిపోయేటటువంటి బ్రతుకు నీకు నిత్య జీవాన్ని ఇవ్వదుగాక ఇవ్వదు. అందుకే చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన యొక్క దీర్ఘశాంతం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఏమండి? ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. ఒక ఆయన మనం మాట్లాడుతూ ఏదో సందర్భంలో, పాకిస్తాన్ చూడండి ప్రతిదానికి కవ్విస్తుంది మన ఇండియాని, మన వాళ్ళేమో పాపం ఏమీ చేయలేకుండా ఉన్నారు, అంత పెద్ద దేశం ఏమీ చేయడం లేదు, మాకైతే ఊకే కోపం వస్తుంది అన్నారు.
అవును కదా. వార్తల్లో విషయాలు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తూ ఉంటాయి. అయితే ఎందుకని అంత కవ్వించినా వీళ్ళు ఏమి చేయడం లేదు అంటే, ప్రతిదీ ఆచితూచి వేసేవాళ్ళు మనవాళ్ళు. అలాగే ప్రభు కూడా నీవు రక్షించబడతావని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కవ్వించే చర్యలు చేస్తున్నావు. సంఘంలో కవ్వించే చర్యలు చేస్తున్నావు. తోటి విశ్వాసులు బలముగా ఉన్నటువంటి వాళ్లను బాధ పెట్టే విధంగా నువ్వు చర్యలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా మరి నువ్వు దేవుడిని గాయపరిచే విధంగా నీకు కనబడడం లేదా? కనబడవలే. ఎందుకంటే నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నవాడు గనుక. ఒకవేళ నీ సంఘంలో రక్షించబడిన వారు బలముగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని కూడా నువ్వు పేర్లు పెట్టి రకరకాలుగా నువ్వు దూషించేటటువంటి వాడవు గనుక, అట్టి స్వభావం నీకుంది గనుక, అందుగురించి ఆ విధంగా కూడా నీకేమీ జరగడం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, కండబలం ఉంది, ధనబలం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి నువ్వు కిలకేస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే అర్థం అంతే కదా. అందుగురించి ఈ మాటను బట్టి చూస్తే అసలు నీకేమీ కాకుండా అలాగే ఉన్నావు అంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానంగా ఆయన వర్షం కురిపిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకో. అదే కదా. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన దాన్ని ఎంచుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించయ్యా. ఎందుకని రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావయ్యా? క్రైస్తవుడుగా కూడా పేరు పెట్టుకొని ఎందుకని ఇతరులను బాధ పెడుతూ ప్రభువుని ఎరగక మరలా ప్రభువుకే ప్రార్థన చేస్తూ అలా నీకు నీవే సంతృప్తి చెంది నేను దేవుని బిడ్డని అని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? చెప్పు. ఆ జీన్స్ నీలో ఉన్నాయా? అసలు ఆ లక్షణాలు నీలో ఉన్నాయా? అదే కదా. ఇప్పుడు ఏమీ నీకు జరగడం లేదు అని చెప్పి నువ్వు విర్రవీగిపోతున్నావు. చాలా జాగ్రత్త. ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ఉగ్రత చూపించే ప్రభు అయ్యా. అర్థం చేసుకో, అర్థం చేసుకో. అందుగురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన బాధపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు మన గురించి. ఆదికాండములో చూస్తే 6వ అధ్యాయము 5-6 వచనాలలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకొనెను. యెహోవా సంతాపపు నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎంత బాధపడుతున్నాడు. ఎందుకు చేశాను రా వీళ్ళని? ఏమండి, ఎందుకు చేశాను వీళ్ళని? ఏమిటి వీరు? అర్థం కావడం లేదా? లోకాన్ని చూస్తున్నారు. 60-70 సంవత్సరాల కొరకే చూస్తున్నారు. ఈ 60-70 సంవత్సరాలే గొప్పవి అనుకుంటున్నారు. ఇందులోనే ఏదైనా సంపాదించిన గొప్పవాడివైనా ఏమైనా అనుకుంటున్నారు. తర్వాత మరణమైన తర్వాత ఏమవుతుంది మన ఆత్మని స్థితి అనేది ఆలోచన చేయడం లేదు. అందు గురించి వీళ్ళని గురించి దేవుడు బాధపడుతున్నాడు. యెషయా గ్రంథంలో మీకు అందరికీ తెలిసిందే కదా. 1వ అధ్యాయంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆ ప్రేమను అర్థం చేసుకోండి. సిలువపై కూడా నేను చనిపోతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని తండ్రిని వేడుకొని ప్రార్థన చేశాడంటే ఆ ప్రభు ఎంత ప్రేమ గలవాడయ్యా. అర్థం చేసుకో. తీర్పు తీర్చడానికి నేను రాలేదు, కేవలం రక్షణ ఇవ్వడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉండగా ఆయన ప్రేమ నీకు చులకనయ్యిందా? ఆయన సువార్త ఇంట్రెస్ట్గా లేదా? ఆయన మాటలు నీకు చిటపట్లాడుతున్నాయా? తెగిపోతావు. జాగ్రత్త. అదే ఆలోచన చేయి. అందుకే పాపము చేసినా ఏమీ జరగడం లేదు, తప్పు చేసినా ఏమీ జరగడం లేదు, అక్రమంగా నడిచినా ఏమీ జరగడం లేదు అని అనుకుని నీ ఇష్టానుసారంగా నీవు వెళ్ళిపోతున్నావు. ఆలోచన చేయి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు,
8వ అధ్యాయం 11వ వచనములో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, వెంటనే స్పాట్లో జరగట్లా. అదే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఏదైనా నువ్వు భయంకరమైన పాపం చేసావని ఒక శరీర సంబంధమైన పాపము, అది హెచ్ఐవి అనుకుందాం, అది నువ్వు జరిగినప్పుడు కావదు. ఎప్పుడవుతుంది? ఒక 5-6 సంవత్సరాలకి నీ బ్లడ్ టెస్ట్లో తేలదు. అప్పుడు లబోదిబో అంటావు, అవును కదా? అప్పుడు ఏడుస్తావు, అప్పుడు గోల చేస్తావు. అప్పుడు కమ్మగా ఉన్న పాపం ఇప్పుడు బోరుని ఏడిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఖండబలం ఆ రోజును అగ్ని ఆరదు పురుగు చావుదనే స్థలంలో ఆత్మ గోల పెడుతుంటే తెలుస్తుంది. అందుకే కదా ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అక్కడ భూలోకంలో, వారు కూడా ఇదే స్థానంలోకి వచ్చేస్తారేమో, నాకులాగే సన్నపు నార వస్త్రాలు ధరించుకొని లగ్జరీ జీవితం పొందుతున్నారు, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. మరి నేనైతే వచ్చి ఇక్కడ తెలుసుకున్నాను, వారికి తెలియదు కదా, వారికి తెలియపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి లాజరుని పంపించు అని చెప్పేసి అంటాడు. మానవుడు ఎక్కడికి వెళ్ళినా మహా తెలివైనడే, తప్పించుకోవడం కోసమే చూస్తాడు. ఇక్కడుండి తప్పించుకోవాలని చూస్తాడు, గుడికి వెళ్ళాలన్నా రక్షణ సంబంధమైన మాటలు వినాలన్నా తప్పించుకోవాలని చూస్తాడు. చివరికి అక్కడ వెళితే కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. ఈరోజు నీ వికిలింపులు సకిలింపులు కేవలం నరకానికి వెళ్ళడం కొరకే. నీకు ఆలోచన లేదు, భయం అంతకంటే లేదు. ఎందుకంటే నువ్వు కంప్లీట్గా మునిగిపోయి ఉన్నావు. అందుగురించి రక్షణ నీకు అర్థం కావడం లేదు అంటే నీవిక దానిని ఆస్వాదించేలా లేవు, ప్రభువుకి ఉగ్రతగా అయిపోయేలా ఉన్నావు. అందుగురించి ఈ యొక్క బోధలు ఎంతమంది ఈ విధంగా కార్యక్రమాలు కొన్ని చేసి పంపిస్తున్నా కొంచెం ఆత్మల భారంతో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇదే మాట చెబుతూ ఉంటారు. వారు నిజంగా దేవుని పనివారే, ఆత్మల భారం కలిగి జీవిస్తున్నటువంటి వారే. వారి మాటలను అర్థం చేసుకొని రక్షణ పొందండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఏమిటో, ఆయన రక్షణ కొరికిచ్చే దీర్ఘశాంతం ఏమిటో మనం చూసాం. ఆయన ఉగ్రత ఏమిటో కూడా చూద్దాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో చూస్తే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. యెహెజ్కేలు 34:16లో, తప్పిపోయిన దారిని నేను వెతుకుదును, తప్పిపోయిన దారిని నేను వెతుకును. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటారు యేసయ్య, నశించిపోయే దారిని వెతికి రక్షించడానికి నీ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ తప్పిపోయిన దాన్ని వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా పంచుకుని వెళ్ళిపోయాడు కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎంతగానో ఎదురు చూస్తాడు. ఆస్తి పాడు చేశాడని బాధపడలేదు, తన నుండి దూరమయ్యాడని బాధపడ్డాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరకు రాకపోతాడా అనే ఉద్దేశం కలిగి ఆ యొక్క తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. వచ్చాడు, తెలుసుకున్నాడు. వెంటనే ఆ యొక్క దూరం నుంచి చూస్తా ఉన్నటువంటి కుమారుడిని చూశాడు. వచ్చిన వెంటనే మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. తప్పిపోయిన వాడు ఎలా వస్తాడండి? అన్ని అయిపోయిన వాడు ఎలా వస్తాడండి? కంపు కొడుతూ వచ్చాడు. చింపిరి జుట్టు, చిరిగిపోయిన గుడ్డలు, కాలికి చెప్పులు లేవు. ఈ విధముగా ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని, తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు, రండి మనం అందరం సంతోషిద్దాం. నీవు ఈ సమయంలో ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్నావు కదా, ఇప్పుడు మార్చుకో. వెంటనే తండ్రి, పరలోకమున్న తండ్రి ఎంత సంతోషపడతాడు. ఇదిగో ఈ మాటల ద్వారా బిడ్డ రక్షించబడ్డాడు. ప్రభు మాటల ద్వారా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. నాకు తండ్రి కావాలి, నా తండ్రి ఇల్లు కావాలి, పరలోకానికి నేను చేరాలి అనేటువంటి ఆలోచన నీకు కలిగితే ఇప్పుడేనయ్యా వింటున్నటువంటి తమ్ముడు చెల్లెమ్మ లైన్లోకి వచ్చేయండి. అదే నేను కోరుకుంటున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టేదను. గాయపడిన దానికి కట్టు కడతాడట ఆయన.
ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కన్నీళ్లు అన్నిటితో నలిగిపోతున్నావా? నీవు రకరకాలుగా ఉన్నావా? వాటికి కట్టు కడతాడు, వాక్యముచే కట్టు కడతాడు, నిన్ను బలపరుస్తాడు. అటువంటి ప్రభు అయ్యా మన ప్రభువు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, దుర్బలముగా ఉన్న దానిని కూడా బలపరుస్తాను. దుర్బలముగా ఎంతోమంది అనుకుంటారు, నా జీవితం అయిపోయింది, నాకు ఇక ఏమీ లేదు, నాకు అందరూ నన్ను మోసం చేశారు, నన్ను అన్ని విధాలా మోసపోయారు. అది మద్యానికి బానిసలు అయిపోవడము, లేకపోతే ఇంట్లో ఉన్న భార్యను కొట్టేయడము, రకరకాలుగా చేయడము, పిల్లల్ని అసహించుకోవడము, ఇంటికి రాకపోవడము, ఎవడో తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాలు ఉంటే వాళ్ళతో సహవాసం చేయడము, అలా కంప్లీట్గా పాడైపోయినటువంటి వాడు, దుర్భరమైన జీవితానికి వచ్చేసిన వాడిని కూడా నేను బలపరుస్తాను. ఎంత గొప్ప దేవుడండి! నీ ఆత్మ ఆయనకి కావాలంటున్నాడు నాన్న, నీ ఆత్మ ఆయనకి కావాలంటున్నాడు. నీ ఆత్మని ఏ విధంగానైనా సరే రక్షించాలి, నిత్య జీవనం నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఇంకంతే, ఈ భాష నేను ఇంకెంతకంటే నేనేమి చెప్పలేను. ఎలాగైనా రక్షించాలి, ఎలాగైనా వీడిని కాపాడాలి అనే నీకు ఆయుష్ ఇచ్చిన్నాడు. అది మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఆయుష్ అనేది కేవలం చాలామంది, కొంతమంది అంటారు, నా కుమార్తె పెళ్లి చేసిన తర్వాత అన్నీ అయిపోయింది, నాకు ఏమైనా పర్వాలేదండి అంటుంటారు వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాక్యం చెప్పినా కూడా ఈ మాట అంటూ ఉంటారు. కొంతమంది ఈ పని అయిపోయిన తర్వాత నాకు ఏమైనా పర్వాలేదండి, నాకు బరువు తీరిపోద్దండి, అన్ని చక్కబెట్టేశారండి. అయితే ఈ పనులు చేసేసిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళిపోతావు చచ్చిపోతే? అదే కదా నీ ఉద్దేశం. ఎలా వెళతావు? ఏ లెక్కల ప్రకారంగా వెళతావు నువ్వు? ఎట్టి పరిస్థితులు వెళ్ళలేవు కదా. అందుగురించి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయనది, జీవింపజేయు ఆత్మ కొరకు. కాబట్టి ఆత్మను రక్షించుకోవడానికి కృప చూపించండి. అందుగురించి ఇక్కడ బలము గల వాటిని ఇక్కడ అంటున్నాడు, క్రొవ్విన వాటిని, బలము గల వాటిని. రెండు, క్రొవ్విన వాటిని, బలము గల వాటిని. కండ బలం, గుండె బలం, ఇంకా ఏంటి ధన బలం, కొలెస్ట్రాల్ ఎక్కువైన వాడు, కొవ్వెక్కువై కొట్టుకుంటున్నారా నువ్వు అంటుంటారు కొంతమంది. కొవ్వెక్కువైపోయి ఇటువంటి వాడిని ఏం చేస్తాడట? ఇక్కడ అంటున్నాడు కదా, అయితే క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్ష అనే మేత పెట్టి లయపరుస్తాను. వినడం లేదు. ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పా, 100 సార్లు చెప్పా, వినలే. శిక్ష అని మేత పెట్టి లయము చేస్తానంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. దేవుని గురించి నీ ఉద్దేశం ఏంటి? అప్పుడు నీ గురించి నీ ఉద్దేశం ఏమిటి? అసలు దేవుడు ఎవరు, నీవెవరు? దేవుడు ఎంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు? గాలిని, నీటిని, ఆహారాన్ని అన్నీ ఇచ్చి ఎంతమంది ప్రజలు ఈ లోకంలోకి వస్తున్నప్పటికీ కూడా 2,50,000 మంది రోజుకు చచ్చిపోతుంటే, 5 లక్షల మంది భూమి మీదకి దిగుతూ ఉంటే, రోజుకి 2,50,000 మంది బరువవుతూ ఉంటే, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎదిగి పాపాలు సమకూర్చుకుంటూ పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటే, వీళ్ళ భారాన్ని అంతా తీయడానికి అక్కడ అగ్నిగుండాన్ని తయారు చేస్తున్నాడు ప్రభు. అక్కడికి రాకముందే ఇక్కడ నువ్వు రక్షించబడాలని, ప్రభువుని చూడాలని ఆ యొక్క దీర్ఘశాంతము గలవాడే ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. చూశావు? అది ఆయన చేతకాని తనంలా నీకు కనిపిస్తుంది. అది విషయం. చేతకాని వాడులా కనపడుతున్నాడు ప్రభు. అందుగురించి జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇక్కడ ఉన్నాడు చూడండి, తెస్సలోనికైలో రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఎలా వస్తుందంటే ఇది చూపిస్తున్నాడు చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా గర్భిణీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి నాశనము తటస్థించును. గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. అప్పుడు దాకా బాగానే ఉంటుందమ్మా. నడువులు అవుతుందంటది, అది అంటది, ఇది అంటది, కాళ్ళు పీకేస్తున్నాయంటది. వెంటనే ఏమొస్తుంది? డెలివరీ టైం. ఆ బాధ, నడుము పోటు, విపరీతమైన ఇబ్బంది అలా వస్తుంది. హఠాత్తుగా వస్తుంది. నువ్వు తప్పించుకోలేని స్థితి. అక్కడ నుంచి నువ్వు ఎటు వెళదామని దారులు మూసుకుపోయే స్థితి. ఒకానొక రోజు ప్రతి ఒక్కడు అంటాడు చూడండి, ఇంకా ఆ టైంలో నాకు ఎవడు కనబడలేదండి, నా స్థితి ఏంటో నాకే అర్థం కాలేదు,
అని శరీర సంబంధంగా ఏదైనా మేలు జరిగితే ఆ మేలు గురించి చెబుతూ ప్రభువుని నాకు ఇలా మేలు చేశాడండి ప్రభు అంటాడు. తర్వాత మేలు పొందిన తర్వాత ఆ విధంగా వచ్చి మరలా లోకంలోనే పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. వాడు రక్షించబడిన వాడా? నో, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అట్లా వస్తుంది నీకు. ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీకి ఎప్పుడైతే క్షణంగా నొప్పులు వస్తాయో అటువంటి ఇబ్బంది క్షణాల్లో నీకు వస్తుంది. అందు గురించి జాగ్రత్త, జాగ్రత్త. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. రక్షణను నిర్లక్ష్యము చేయకు. కేవలం నువ్వు జీవిస్తున్నావంటే ఆయన నువ్వు ఇంకా రక్షించబడకపోతే నువ్వు రక్షణ కొరకే, ఆయన రక్షణ కొరకే నీవు జీవిస్తున్నావు అనేది గుర్తు చేసుకో. నిర్లక్ష్యం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళాలంటే. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, యేసు నామముననే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎంత స్పష్టత, ఎంత స్పష్టత. కాబట్టి సహోదరి సహోదరుడు ఆలోచన చేయయ్యా. నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఎందుచేతనంటే నాకు పరిచయమైన ప్రతి వారు కూడా 100కి 90 మంది అందరూ కూడా ఈ విధంగా ఉన్నటువంటి వారు క్రైస్తవులే, కానీ రక్షణలో ఉన్నారు అని అనుకుంటూ భ్రమపడుతూ వారు అగ్నిగుండానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఏంటి ఈయన ఎప్పుడు ఇదే మాట చెబుతున్నాడు అంటే నాకు కనిపించేది అదే. నేను ఎక్కువగా ఆలోచన చేసేది కూడా దాని గురించి. ప్రతి దాని గురించి కూడా నేను కూడా రాత్రులు పడుకోబోయేటప్పుడు అన్ని విషయాలు ఇదే ఆలోచన చేస్తూ ఉంటాను. అందు గురించి జాగ్రత్తగా మనం ప్రభువునికి ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైంది మనం తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా మీరు బలంగా ఎదగండి. అదే ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి రోమాపత్రికలో చూడండి 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఇక్కడ చిన్నగా పెట్టాడు. ఏంటో తెలుసు అసలు? నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, మొదటి పునరుత్థానముగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఇది అందరూ నమ్మాలి. రేపనే రోజు మనము కూడా తిరిగి లేస్తాం, ప్రభు దగ్గరకు వెళతామనేటువంటి దానికి శాంపిల్గా ప్రభువుని చూపిస్తున్నాడు అందరూ. లోకమంతా, ప్రపంచమంతా అది నమ్మి అలా ప్రభు లేచాడు, నేను కూడా లేస్తాను, నేను కూడా ప్రభు దగ్గరకు వెళతాను అనేటువంటి పూర్తి కాన్ఫిడెన్స్తో నువ్వు ఉంటే నువ్వు తప్పనిసరిగా అక్కడ అదే అంటున్నాడు, ఆయనను లేపేనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అవును కదా? ఆధారం కావాలంటున్నావు, నమ్మకం కావాలంటున్నావు. ఆయన ఆల్రెడీ లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. అది చూసుకొని మనం అందరం ఇప్పుడు రక్షించబడ్డాం. అది కూడా నువ్వు లేకపోతే అందరిలాగే లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉంటే ఏంటి లాభం? అందరూ చెబుతున్నారంటే మేము నమ్ముతున్నానే, తిరిగి లేచాడంటే ఓకేనంటే నేను కాదంటున్నానేంటండి అంటావు. అంటే ఏంటి? నీవు లోకంలో ఉన్నావు కాబట్టి, ఆ విధంగా ఉన్నావు కాబట్టి అంత మాత్రమే. పరలోకం గురించి నువ్వు ఆలోచన చేయవు, అగ్నిగుండం గురించి ఆలోచన చేయవు, లోకం గురించి ఆలోచన చేస్తావు. ఇది చాలా విచారకరం. కాబట్టి ఆయన మాట చాలా విలువైనది. అది ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఉగ్రత నుండి తప్పించడానికి ప్రయత్నించండి. అందుకే కదా యోహాను సువార్త 3:36లో అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత తన మీద ఉంది. ఉగ్రత 3 అక్షరాల మాట, పాపము 3 అక్షరాల మాట, రక్షణ 3 అక్షరాల మాట. ఈ 3 అక్షరాల మాట, 3 మాటలో రక్షణ పొంది ప్రభు దగ్గరికి వెళ్ళు. ఉగ్రత తీసుకోకు, పాపము జోలికి వెళ్ళకు. ఈ రక్షణ అనేది 3 అక్షరాల మాటే శాశ్వతమైనది. దానితో పాటే నీవు ముందుగా ఉండి ఆ యొక్క రక్షణలో బలంగా సాగేటటువంటి వాడుగా ఉండాలి. అందు గురించి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి, నిర్లక్ష్యం చేయకు నాన్న. ఇక్కడ చూడండి దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామా? 50వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, 50వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 16వ వచనంలో చూచండి.
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించేదవేమి. చాలామంది ప్రభుని తెలిసిన వాళ్ళందరూ కూడా రక్షించబడి మామూలుగా రక్షించబడకపోయినా దేవుణ్ణి అరిగిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యో దేవుడు ఎలా చెబుతున్నాడు, అలా చెబుతున్నాడు, అయ్యో గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. వాడు రక్షణ లేదు, వాడు ప్రభులో ఉన్నవాడు కాదు, ప్రభు చిత్తాన్ని నడిచేటటువంటి వాడు కాదు. వాడు మాటలు చెబుతున్నాడు, ప్రభు గురించిన మాటలు ఇంకొకడికి. అది ఎలాగా? ఇక్కడ దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు సరిదిద్దుకోవడం లేదు, వాడికి నువ్వు చెప్తున్నావు. నీవు నా మాటలను వెనుకకు త్రోసి వేస్తున్నావు. నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తూ ఉన్నావు. కీడు చేయవలన నీవు నోరు తెరుచుచూ ఉన్నావు. నీ నాలుక కపటమును కల్పిస్తూ ఉన్నది. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెబుతూ ఉన్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవి చేసినను నేను మౌనినయ్యుంటిని. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినయ్యుంటిని. చేత కాని వాడిలా ఉన్నాను, మౌనముగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఆలోచన చేయి. ఏమండి? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. నీ కన్నుల ఎదుట వరుసగా ఈ సంగతులన్నిటినీ ఉంచి ఒకానొక రోజు నిన్ను గద్దిస్తాను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. ఎంత భయంకరముగా ఉందండి దేవుని మాటలు, ఎంత భయంకరంగా ఉన్నావండి. దేవుడు చేతకానివాడా? ఏదైనా నేరం చేస్తే ఒక కానిస్టేబుల్గా నీ జబ్బ పట్టుకుని లోపల పడేస్తాడు సెల్లో. నువ్వేం కొయ్యో మొర్ర ఉన్నా సరే తోసిపారేసి ఇలా చేస్తాడు. మనిషి వాడు ఒక మనిషి, నీకులాంటి మనిషే వాడు సెల్లో పాడేస్తున్నాడు నిన్ను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆలోచన చేయి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా. ఏ విధముగా నువ్వు నా యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు, కాలయాపన చేస్తున్నావు. నువ్వు ఒకవేళ ఉన్నానని అనుకుంటూ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావు. ఇది గొప్ప విషయం. ఇక్కడ క్రైస్తవుడుగా ఉంటూ అందులో ఆ మందలో ఉన్నానని నువ్వు అనుకుంటూ మోసపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త సుమ. ఏ విధంగా నువ్వు సిద్ధపడతావో సిద్ధపడి ఈ ప్రభు మాటలు విని రక్షణార్థమైన మారు మనసు పొందండి. ఆయన కేవలము చేతకాని వాడు కాదు, నీ కొరకు చూస్తున్నాడు, నీ కొరకు ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు చూడండి, 2వ అధ్యాయము 3-4 వచనాలలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందువు. ఇప్పుడే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నీవు ఎలాగు తప్పించుకుందువు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరలను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చూసారా? ఎన్ని ఎవిడెన్స్ కావాలా? ఎవిడెన్స్ కావాలా నీకు? ఎవిడెన్స్ మొత్తం అన్ని ఎవిడెన్స్ నీ చుట్టూ ఉన్నాయి. నీకొచ్చే గాలి రాకపోతే నువ్వు ఊపిరాడక చస్తావు. దేవుడిచ్చిన గాలి, ప్రతిదీ, నీరు, నువ్వు తినే ఆహారం అన్నీ నువ్వు సంపాదించి కష్టపడి సంపాదించింది, నేను సంపాదించింది, నేను చేసిందని అనుకుంటున్నావా? చూద్దాం అక్కడ. జాగ్రత్త, రక్షణ నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సందేశం ద్వారా బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించండి. ఇంకా అదే విధమైన స్థితిలో ఉంటే వారి వారి పద్ధతులు మార్చుకొని నీ చేతిలో పడుట అతి భయంకరమని బిడ్డలు అర్థం చేసుకొని బోధిస్తున్న నేను, వింటున్న బిడ్డలు అందరము కూడా బలపడి మీ బిడ్డలు కావడానికి మమ్మల్ని సిద్ధపరచుమని, బలపరచుమని మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.